హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనితా ఫేషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేయకూడదు అనే కంటెంట్ అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. మనం డెలివరీ అయిన తర్వాత ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేస్తే మనకి ఏమేమి హెల్ప్ ఉంటుంది, ఏమేమి మనకి నష్టం అనేది ఉంటుంది అనేది నేను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నానండి. సిజరీన్ కావచ్చు, నార్మల్ కావచ్చండి. మనం డెలివరీ అయిన తర్వాత 3 months వరకు పర్క అనేది అస్సలు ముట్టకూడదండి. పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కేర్, కొంచెం సపోర్ట్, హెల్ప్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ బరువులు అనేది ఎత్తకూడదండి. బిందెలు అలా వంగి లేవడం, పైకి ఏదైనా ఉంటే ఇలా ఎత్తి పెట్టడం, దించడం అలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనకి పొట్ట కింద డెలివరీ అయిన తర్వాత పెయిన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పైనకి ఎగబెట్టడాలు, దింపడాలు, బరువుని ఎక్కువ మనం బరువు ఎత్తడాలు అలాంటివి అస్సలు చేయకూడదు. చిన్నపిల్లలు ఉన్నవారు కూడా అంతేనండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇంకొక ఒక 3 years అలా ఉంటే వాళ్ళని కూడా ఎక్కువ ఇలా ఎత్తుకోవడాలు అలా అస్సలు చేయకూడదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎవరు లేకోకుండా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చండి. ఇంట్లో సామాన్లు తోమడం కానీ, వంట చేసుకోవడం కానీ అంతవరకునే ఉండాలి. మనం ఎక్కువ ఏది బరువు అనేది ఎత్తకూడదు. మనం డెలివరీ అయిన తర్వాత కాళ్ళకి సాక్స్ అనేది ముఖ్యం అవసరం అండి. మనం ఫస్ట్ కాళ్ళకి సాక్స్ అనేది వేసుకోవాలి. మనం అస్తమానం చల్లనీళ్ళలో కాళ్ళు కడుక్కోవడం కానీ, చల్లనీళ్ళలో చేతులు ఆడేయడం కానీ అలా చేయకూడదండి. మనం చల్లనీళ్ళలో చేతులు ఆడిస్తూ మనం కాళ్ళకి కొన్ని చల్లనీళ్ళు తగినా కూడా అది చల్ల వస్తువేనండి. మనకి చలి ఎక్కువ వస్తే శీతం అనేది అవుతుంది. శీతం అంటే ఏమంటే జలుబు అండి. మనకు జలుబు అయితే మన పిల్లలకు కూడా జలుబు అవుతుంది. కాబట్టి మనం చాలా కేర్గా అయితే ఉండాలి. సాక్స్లు అండ్ కాళ్ళకు చెప్పులు అనేది మనం ఎప్పుడూ 3 months వరకు యూస్ చేయాలండి. 3 months తర్వాత మనం ఎలా ఉన్నా ఎవరు అడగారు కాబట్టి మన హెల్త్ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా కాపాడుకుంటే కదండి మనం బాగుండేది. కాళ్ళకి సాక్స్లు అనేది ముఖ్యంగా అవసరము. మనం ఏమేమి తినకూడదంటే ఉప్మా తినకూడదండి. ఉప్మా తినడం వల్ల పిల్లలు అరిగించుకోలేరు. కడుపులో ఇట్లా పిసిగినట్లయి నొప్పి అనేది వస్తుంది కాబట్టి మనం ఉప్మా తినకూడదు. శనగపిండి వడలండి, మిరపకాయ వడలు అవి అస్సలు తినకూడదు. ఎందుకంటే కడుపు ఉబ్బినట్లయితుంది కాబట్టి వాళ్ళకి అరిగించుకునే శక్తి అనేది ఉండదు పిల్లోళ్ళకి. శనగపిండి వడలు తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ అండి, గోబీ, నూడిల్స్ అలాంటివి అస్సలు తినకూడదు. పానీపూరి తింటే కడుపులో మనకి ఎక్కువ ఎలా మండుతుందో పిల్లలు కూడా మన పాల ద్వారా అలానే మండుతుంది కాబట్టి మనం పానీపూరి ఎక్కువ తినకూడదు. బయట ఫుడ్ ఏమైనా తీసుకొని తినకూడదండి. ఎందుకంటే అందులో బేకింగ్ సోడా అలాంటివి మిక్స్ చేసి ఉంటారు కాబట్టి మనం ఏం తీసుకున్నా కూడా మన ద్వారా మన పిల్లలకైతే వెళ్తుంది కాబట్టి మనం బయట ఫుడ్ అస్సలు అలో చేయకూడదండి. మనం కేర్గా ఉంటే మన పిల్లలు కూడా కేర్గా ఉంటారు. 3 months వరకు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా అంతే బాగుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 3 months వరకు లాంగ్ జర్నీ అస్సలు చేయకూడదండి. లాంగ్ జర్నీ అయితే 100 kilometers అలా అయితే వెళ్ళొచ్చు, 100-150 అలా వెళ్ళొచ్చు. ఎక్కువ జర్నీ 200 300 kilometers అలా జర్నీ అయితే అస్సలు చేయకూడదు. నెక్స్ట్ మనం 6 months వరకు మిషన్ అయితే అస్సలు కుట్టకూడదండి. మిషన్ బరువు మనము పాదం ఇట్లా తొక్కే మిషన్ అయితే, లెగ్ మిషన్ అస్సలు యూజ్ చేయకూడదు. కరెంట్ మిషన్ అయితే మనం యూజ్ చేయొచ్చండి, ఏం కాదు. 3 months తర్వాత, ఆఫ్టర్ 3 months తర్వాత డెలివరీ అయినాక మనం పవర్ మిషన్ అయితే యూజ్ చేయొచ్చు. లెగ్ మిషన్ అయితే అస్సలు మనం కుట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు అస్సలు ఉదకూడదండి. 6 months వరకు బట్టలు అనేది అస్సలు ఉదకూడదు. మనం బట్టలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ వస్తుంది. మనం ఇలా వంగి ఉదకడం వల్ల మనకి చాలా పెయిన్స్ అనేది వస్తుంది. నీళ్ళల్లో మనం ఎక్కువ ఆడడం వల్ల చలి, జ్వరం అనేది వస్తుంది. అందుకని మనం బట్టలు ఉదకకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు పుట్టిన తర్వాత 3.5 months వరకు మనం ఇంజెక్షన్ అయితే ముఖ్యంగా వేయించాలండి. 1.5 months
2.5 మంత్ది, 3.5 మంత్ది. ఈ 3 ఇంజెక్షన్ కంపల్సరీగా వేయించాలండి. వేయించకుండా వాళ్ళకి ముందుకి వాళ్ళ హెల్ప్ మనం చూసుకోవాలి కాబట్టి మనం 3 ఇంజెక్షన్ కంపల్సరీ వేయించాలి. మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమీ తీసుకోకూడదు. మనం ఏమేమి తినకూడదు అంటే అండి 3 మంత్స్ వరకు ముఖ్యంగా వంకాయ తినకూడదు, ఉర్లగడ్డ తినకూడదు, పచ్చిమిర్చి అనేది అస్సలు తినకూడదు. ఎందుకంటే మనకు నవ్వులు వస్తాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉండదు. 3 అయితే అస్సలు చేయకూడదండి. ఇంజెక్షన్ ముఖ్యంగా వేయించాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఓన్లీ 3 మంత్స్ వరకు ఏమేమి తినాలి, ఒట్టిమిరపకాయలు, తెల్లవాయలు పొడి కొట్టుకొని వేడివేడి అన్నంలో అయితే వేసుకొని తినాలండి. అలానే చపాతీ తినొచ్చు. నెక్స్ట్ మార్నింగ్ ఈవినింగ్ కాఫీ అయితే తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చెవిలో ఎప్పుడు దూదిలో ఒక తెల్లవాయి పెట్టుకొని ఎప్పుడు పెట్టుకోవాలి. తలకట్టు అనేది కట్టుకోవాలి. ఇక్కడికి ఒకటి క్లాత్ అనేది కట్టుకొని ఇలాంటి ముప్లర్ ఒకటి ఎప్పుడు మనం కట్టుకొనే ఉండాలండి. చలికాలం అయితే కంపల్సరీగా ఇలాంటి కట్టుకోవాలి. లేకుంటే తల ఎక్కువ నొప్పిస్తుంది, తల భారం అవుతుంది. మనకు ఆఫ్టర్ డెలివరీ అయ్యి 10 years అయినప్పుడు మన చేతులు కాళ్ళు ఇలా అయిపోవడాలు, మనం చల్లనీళ్ళు ఎక్కువ చేతులు ఆడిస్తే మనకి చల్లదనం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ అనేది తీసుకోవాలి. బట్ట ఎప్పుడు కట్టుకోకుంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది. మనం ఏం పని చేసినా చిన్నది ఏమైనా ఆలోచించినా కూడా తలనొప్పి అనేది మనకి ఎక్కువ వస్తుంటుంది. తల భారం అనేది అవుతుంటుంది. కాళ్ళు చేతులు ఎప్పుడు నొప్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చెవిలో ఎప్పుడు దూది 5 months వరకు కంపల్సరీగా ఉండాలండి. చలికాలం కాబట్టి మనం వేసవి కాలం అయితే మనం 3 monthsకే తీసేసినా ఏం కాదు. ఎండల కాలం ఎక్కువ ఉంటుంది కదా, ఇది ఉక్కు ఎక్కువ పోస్తుంటుంది. కాబట్టి మనం చెవిలో దూది అనేది చలికాలం కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి. అలానే చలికోట్ అండి, స్వెటర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉండాలి. 3 months వరకు చలిగా అసలు ఉండకూడదండి. చెప్పులు 3 months వరకు కాళ్ళలో ఎప్పుడు వేసుకోవాలని. మనం వాష్రూమ్కి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు చెప్పులు అనేది ఎక్కువ, మన కాళ్ళకి ఎప్పుడూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి చలికాలం వచ్చేసరికి మనం 5 months వరకు వేడి నీళ్ళే తాగాలండి. మనం వేడి నీళ్ళు తాగడం వల్ల పిల్లలకి జలుబు, దగ్గు అలాంటివి ఏం రావు. మనం చల్లనీళ్ళు తీసుకోవడం వల్ల పిల్లలకి జలుబు, దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం వేడి నీళ్ళే తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చోకూడదండి. కొద్దిసేపు పనుకొని కొద్దిసేపు రెస్ట్ అనేది తీసుకోవాలి. మనకు రెస్ట్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఎక్కువసేపు కూర్చుంటే మనకు బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువ వస్తుంది. అలా అని మనం ఎక్కువసేపు కూర్చోకూడదు. అలానే వేడి నీళ్ళే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 3 months వరకు మనం చల్లని పదార్థాలు అయితే ఏం తీసుకోకూడదండి. ఎళ్ళీరు తాగకూడదు, అవి చల్లగా ఉంటాయి కాబట్టి మనం ఎళ్ళీరు అస్సలు తాగకూడదు. ఐస్ క్రీమ్ అస్సలు ముట్టకూడదండి. అలానే కేక్స్ అండి, ఇప్పుడు కూల్ కేక్స్ అని మామూలుగా నార్మల్ కేక్స్ అయితే ఉంటుండే బర్త్డేలకి, అలా ఇప్పుడు కూల్ కేక్స్ వచ్చాయి కదా, కూల్ కేక్లు అయితే అస్సలు తీసుకోకండి. బాలింతలు కాబట్టి మనం ఎంత రెస్ట్ తీసుకుంటే పిల్లలు మనము అంత జాగ్రత్తగా అయితే ఉంటామండి. ఇప్పుడు కూల్ కేక్స్ వచ్చాయని గొంతంతా ఇలా పట్టేస్తుంది. కూల్ కేక్ అస్సలు తినకూడదండి. మనం కేక్లో మనం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి కేక్ అస్సలు ముట్టకూడదండి. గొంతు ఇక్కడ పట్టేస్తుందండి, మనం ఏమి తినలేము, తాగలేము, అలా అయిపోతుంది. కాబట్టి మనం కూల్ కేక్స్ కానీ లేరు కానీ అలాంటివి ఏం తీసుకోకూడదు. బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువ మార్నింగ్ ఈవినింగ్ ఒక గుడ్డు అనేది తీసుకుంటే చాలా చాలా మంచిదండి, హెల్త్కి కూడా బాగుంటుంది. అలానే నైట్ మిగిలిపోయిండే అన్నం మార్నింగ్ అయితే 3 months వరకు అస్సలు తినకూడదండి. ఎందుకంటే చద్దన్నం తినడం వల్ల పిల్లలకి చద్ది నొప్పులు అనేది వస్తుందంట. చల్లన్నం తినకూడదు. పెరుగు అయితే అస్సలు తినకూడదండి. 1 year వరకు పెరుగు యూజ్ చేయకూడదండి. 1 year దాటిన తర్వాత మనం పెరుగు అనేది తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల మనకి సలువ అనేది ఎక్కువ అయిపోతుంది మన ఒంట్లో. మనం డెలివరీ తర్వాత మనం ఎక్కువ వెచ్చదనంగా ఉండాలండి. మనం ఎంత వెచ్చగా ఉంటే మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కువ చలికోటు, మనం చెప్పులు, దూది ఇక్కడ కట్టుకోవడం అన్నీ మన సేఫ్టీ కోసమే కదండి. ఇలాంటివన్నీ మనం యూజ్ చేయడం వల్ల మనకే యూస్ఫుల్ అవుతుంది. అలా అని చెద్దనం తింటే మనకి చెద్ది నొప్పులు వస్తాయి, తలనొప్పి అంతా జరుగుతుంటుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, జాగ్రత్తలు అయితే పాటించాలి.
బయట ఎగ్ పఫ్స్, సమోసా అలాంటివన్నీ తీసుకొచ్చి తింటుంటారండి. ఎగ్ పఫ్స్లో కూడా అండ్ అలానే సమోసాలకు కూడా ఉర్లగడ్డలు అనేది వేసింటారు. మనం ఉర్లగడ్డ తింటే వాయు అనేది వస్తుందండి. మనం బాలింత ఉన్నప్పుడు ఉర్లగడ్డలు అస్సలు తినకూడదు. ఫిట్స్ లాగా అయితే వస్తుంది. మనం ఉర్లగడ్డలు తినడం వల్ల కాళ్ళు చేతులు పట్టుకోవడం అలా అయితే జరుగుతుంది. 3 months వరకు మనం ఎంత జాగ్రత్తగా పథ్యం తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది అంత బాగుంటుందండి. మనము 10 years తర్వాత చేతులు కాళ్ళు నొప్పిడము, అయ్యో తల నొప్పిస్తుంది, నడుము నొప్పిస్తుంది అలా అనుకోకుండా ఇప్పుడే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదండి. ముఖ్యంగా చెప్తున్నానండి, మనం బరువులు అనేది అస్సలు ఎత్తకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్, చాలామంది నన్ను అడిగిన డౌట్ ఇదే. నేను బట్టలు కుడతానండి, ఇప్పుడు ఇంట్లో మీరు కూడా కుడుతున్నారా అని అడుగుతారు. నేను బట్టలు అయితే అస్సలు కుట్టడం లేదండి. ఈ ఒక్క 6 months, ఒక 1 year మనం ఓపిక పట్టుకోవాలండి. ఏదైనా కానీ మన మంచిగే కదా. దాని తర్వాత మనం ఏది చేసుకున్నా ఎవరు ఏం అడగరు. ఇదైతే ఈ అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.